డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చ సాగింది. శాసనసభ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్న 6 వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఇక ఈ అంశంపై వెంటనే వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఎథిక్స్ కమిటీ ఆదేశించింది. అలాగే శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండానే టీఏ డిఏలు తీసుకుంటున్న విషయమైన కమిటీ చర్చించింది. ఇక ఈ వ్యవహారంపై తదుపరి చర్యలపై ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? ఈరోజు పార్లమెంట్ లో ఏపీ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ భేటీ అయింది. ఎథిక్స్ కమిటీ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించింది. ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు సభకు రాకుండానే టీఏడీలు తీసుకుంటున్నారని చెప్పేసి దాని మీద ఎథిక్స్ కమిటీ చర్చించింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎథిక్స్ కమిటీ వైసీపీ శాసనసభ్యులు సభకు రాకపోవడాన్ని పరిగణలోకి తీసుకుని దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద చర్చలు జరిగినాయి. ముఖ్యంగా 6 ఎమ్మెల్యేలు సభకు రాకుండా కూడా టీఏడీఏలు క్లెయిమ్ చేసుకుంటున్నారని దాని మీద కూడా పూర్తిగా ముఖ్యంగా చర్చ జరిగింది. ఈ తర్వాత దీనికి సంబంధించిన నివేదిక ఒకటి ఇవ్వాలని చెప్పేసి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది సభకు రావట్లేదు, అసలు పూర్తిగా రాని వాళ్ళు ఎంతమంది, పాక్షికంగా వస్తున్న వాళ్ళు ఎంతమంది దాని మీద ఒక నివేదిక అయితే సమర్పించాలని చెప్పేసి కూడా ఎథిక్స్ కమిటీ అధికారులను ఆదేశించడం జరిగింది. ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఏదైతే ఉన్నారో ఆయన బుద్ధప్రసాద్, మండలి బుద్ధప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా వైసీపీ శాసనసభ్యులు ఇప్పటి వరకు ఎంతకాలం సభలకు శాసనసభకు హాజరయ్యారనే దాని మీద కూడా చర్చ జరిగింది. వాటి వివరాలన్నింటినీ కూడా సమర్పించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు శాసనసభకు రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారనే దాని మీద కూడా చర్చ జరిగింది. గతంలో కూడా దీని మీద చర్చ జరిగినప్పటికీ కూడా వాళ్ళ పద్ధతిని తీరును మార్చుకోవడాన్ని ఎథిక్స్ కమిటీ తప్పుపట్టింది. అంతేకాకుండా ప్రస్తుతం ఎథిక్స్ కమిటీ పరిగణలో తీసుకున్న 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాసనసభకు రాకుండా కూడా శాసనసభకు వచ్చినట్టుగా టీఏడీఏలు పెట్టుకుంటారని ఎథిక్స్ కమిటీ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఒక సిఫార్సుల కోసం ఒక లెటర్ ను కూడా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది. మిగిలిన సభ్యులందరినీ కూడా దీనిపైన ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందో సూచించాలని చెప్పేసి కూడా ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన సలహా కూడా అడగడం జరిగింది. మొత్తానికి ఈ వైసీపీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా శాసనసభకు రాకుండా ప్రజల ద్వారా చెల్లించిన ప్రజలు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ప్రజలు చెల్లించే జీతాలను ఏ విధంగా తీసుకుంటారు, అసలు సభకే రాకుండా దానికి సంబంధించి సభకు వచ్చినట్టుగా బిల్లులు పెట్టారు, అవన్నీ ఎలా పెడతారని చెప్పేసి కూడా ఎథిక్స్ కమిటీ చర్చించింది. ప్లస్ ఈ శాసనసభ్యులు 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసే అవకాశం కూడా ఉంది. నోటీసులు ఇచ్చి నోటీసులకు సమాధానాలు చెప్పాలని, అంతేకాకుండా ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యి వాళ్ళ వివరణ కూడా చెప్పాలని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇది పరిస్థితి. వాళ్ళ 6 పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దాన్ని ఏ రకంగా తీసుకోవాలనేది న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది అధికారులతో కూడా సంప్రదిస్తున్నారు. మొత్తానికి వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు. పోలవరం ప్రాజెక్టులో 87% సివిల్ పనులు పూర్తయ్యాయని, గడువులోగా మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎడమ కాలువ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఉన్నతాధికారుల నుంచి ఆయన ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జరుగుతున్న పనులపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నిర్వాసితుల పునరావాసంతో పాటు కేంద్రీకరించాలని ఉన్నతాధికారులను R&R పనులపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మే మొదటి వారంలో మళ్లీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను తనిఖీ చేస్తారని వారికి సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ ఝాన్సీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ప్రత్యేక దృష్టి సారించారు.
అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ప్రస్తుతం 87% సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. మిగిలిన పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రత్యేకంగా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పూర్తిగా కూడా డ్యామ్ నిర్మాణం, సివిల్ వేర్ ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు క్యాపర్ డామ్ వాళ్ళ పనులపై పుతగుతిగా కూడా ఉన్నతాధికారులు వివరంగా కూడా అడిగి పరిశీలించారు. అయితే పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రతి విభాగం కూడా సమన్వయంతో పనిచేయాలని కూడా సూచనలు అయితే ఇవ్వడం జరిగింది ఝాన్సీ. అయితే ప్రత్యేకంగా ఎడమ కాలువ పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించిన ఆదేశాలు అయితే కూడా జారీ చేయడం జరిగింది. ఈ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీటి సరఫరా జరిగే కీలక అంశాల ప్రకారం కూడా అక్కడ పనుల్లో పురోగతిపై నిరంతరం కూడా పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి కూడా అధికారులకైతే ప్రత్యేకమైన సూచనలు ఇచ్చారు. అయితే ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు నిర్వాహితుల పునరావభవంగా కూడా R&R, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పనులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిర్వాహితులకు ఇచ్చే ఇల్లుకు మౌలిక సదుపాయాలు నాణ్యంగా ఉండాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకూడదని కూడా ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన ఏదైతే సమీక్ష సమావేశంలో నిర్మాణ పనులపై పనులు నాణ్యతమైన విధానంపై కూడా సీఎం ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి పనిపై కూడా నాణ్యత ప్రమాణాలతో పూర్తి స్థాయిలో ఉండాలని, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలను కూడా తలెత్తకుండా కూడా ఈ యొక్క పనులపై అప్పటికి మరింత పురోగతి కనిపించే విధంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులకైతే ఈయన చెప్పడం జరిగింది. ఇక వచ్చే మే నెల మొదటి వారంలో అయితే మాత్రం మళ్ళీ పోలవరం ప్రాజెక్టుకు స్వయంగా తాను వచ్చి పరిశీలించడం జరుగుతుంది. అప్పటికి మరింత పురోగతి కనిపించాలని చెప్పేసి అధికారులకు అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తును మార్చే కీలక ప్రాజెక్టు అయిన పోలవరం సకాలంలో పూర్తయి వ్యవసాయం, త్రాగునీరు, విద్యుత్ రంగాలకు విప్లవాత్మక మార్పులు వస్తాయని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఇక పూర్తి స్థాయిలో అయితే మాత్రం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచుతూ నాణ్యత తగ్గకుండా ప్రజల ప్రయోజనాల లక్ష్యంగానే ప్రభుత్వం అయితే మాత్రం ముందుకెళ్తుందని కూడా ఈ విధంగా అయితే మనం స్పష్టంగా కనిపిస్తుంది ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. తొలి రోజు వడ్డమాను, ఎండ్రాను గ్రామాల్లో అయితే భూ సమీకరణ కార్యక్రమాలు అయితే నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొంటారు. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి సిఆర్డీ అధికారులు అయితే నేటి నుంచి రైతులను కలిసి అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. భూ సమీకరణ వల్ల భూములు ఇచ్చిన రైతులకు ఎంత మేర ప్రయోజనం కలుగుతుందనే అంశంపై గ్రామ సభల ద్వారా అయితే అధికారులు వివరించనున్నారు. అలాగే రెండో దశలో అయితే భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సిఆర్డీఏ విజ్ఞప్తి చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా పిఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అయితే అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి పనులు వేగవంతంగా అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అయితే ఈ రోజు ఉదయం వడ్లమూడి అను రెండు గ్రామాల్లో అయితే ఏర్పాటు చేయలేదు. మొదటి దశలో ల్యాండ్ పూలింగ్ చూసుకున్నట్లయితే సుమారుగా 30,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ అభివృద్ధి ధ్యేయంగా తీసుకుని అయితే చేశారు. అయితే దీని ప్రకారం చూసుకున్నట్లయితే సచివాలయం అయితే కావచ్చు, హైకోర్టు అయితే కావచ్చు, కలెక్టరేట్, ఐఏఎస్ అధికారులు, మినిస్టర్ అధికారులు బిల్డింగ్లు అయితే కావచ్చు, ఇట్లా ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ 30,000 ఎకరాల నిర్మాణం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండో దశలో ల్యాండ్ పూలింగ్ చూస్తారు. గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, ఈ రెండు జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపుగా 20,494 ఎకరాల అయితే భూసేకరణకి అయితే ముందు ఈ రోజు ప్రాధాన్యం కలిగించి అయితే మాత్రం ఈ రోజు పొంగునూరు నారాయణ మంత్రి తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే మీటింగులు పెట్టి అయితే మాత్రం స్టార్ట్ చేశారనమాట. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం దాదాపుగా ఒక 7 గ్రామాల్లోనే భూసేకరణ అయితే జరగడం అయితే జరుగుతుంది. మొదటిగా చూసుకున్నట్లయితే వైకుంఠపురం, పెద్ద మధురు, కర్లపూడి, హరిచంద్రపురం, పెద్దపరిమి, వడ్లమాను, ఎండ్రాయి ప్రధానం చూసుకున్నట్లయితే ఈ 7 గ్రామాల్లోనే దగ్గర దగ్గరగా ఒక 20,000 ఎకరాల భూమి సేకరణ అయితే జరుగుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లే అయితే ఎయిర్పోర్ట్ కావచ్చు, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల కోసం అయితే సేకరణ అయితే జరుగుతుంది అనమాట. రాజధాని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తోడ్పడి మాత్రం ఈ కార్యక్రమం అయితే చేపట్టింది. దీనికి సంబంధించి అయితే మాత్రం భూ సేకరణ ఇచ్చిన తర్వాత మొదటిగా నోటిఫికేషన్ ఇచ్చి భూసేకరణకి రైతులకి లేదంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత భూసేకరణ తర్వాత కూడా వాళ్ళకి ఒక 3 సంవత్సరాల లోపలే దానికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయం చేసి భూములకి బిల్డింగ్లు ఇచ్చే విధంగా తోడ్పడుతుంది అనుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి భూసేకరణ అయిపోయిన తర్వాత
వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగిన అప్పటికి కూడా భూసేకరణకి అంటే రిటర్న్ తీసుకునే విధంగా కూడా మీటింగులు పెట్టి ప్రక్రియను సాధిస్తానని చెప్పేసి అన్నారు. రైట్, థ్యాంక్ యూ సువర్ణబాబు ఫర్ ద అప్డేట్. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో చోటు చేసుకున్న గ్యాస్ లీకేజీ ప్రమాదం నుంచి కోనసీమ మెల్లగా కోలుకుంటుంది. 2 రోజులుగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే మంటల తీవ్రత అయితే తగ్గుముఖం పట్టిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంబ్రిల్లా వాటర్ మేనేజ్మెంట్ సిస్టంతో నిరంతరాయంగా మంటలను ఆర్పే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే ఓఎన్జీసీ నిర్లక్ష్యంతో ఆ ప్రాంత ప్రజలు ఇంకా విలవిల్లాడుతున్నారు. మున్ముందు తమ ప్రాంతంలో ఓఎన్జీసీ తవ్వకాలు నిలిపివేయాలని కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. చెప్పండి శేఖర్, అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి మంటలు అయితే అదుపులోకి వస్తున్నాయి. 3 రోజులుగా అక్కడ ఎగసిపడుతున్న మంటలు ఏవైతే ఉన్నాయి క్రమక్రమంగా తగ్గుతున్నాయి. దీంట్లో ఓఎన్జీసీ నిర్లక్ష్యం ఎంతవరకు ఉందో అలాగే వేగంగా అదుపు చేసే విషయంలో కూడా అంతే నిర్లక్ష్యం కనిపిస్తుంది. మీరన్నట్టు అంబ్రెల్లా వాటర్ మేనేజ్మెంట్ అనేది డే 1 నుంచి మొదలు పెట్టారు. అంబ్రెల్లా వాటర్ మేనేజ్మెంట్ అంటే చుట్టూ ఒక 3 పైపులతో ఫైర్ ఇంజిన్ తో కంటిన్యూగా నిరంతరాయంగా వాటర్ ఫ్లో చేస్తూ ఉంటారు. దానివల్ల అక్కడ వేడి ఎక్కువగా అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా పెరగకుండా వేడిని తగ్గించే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది. అయితే ఇక్కడ రెండో అంశం ఏంటి అంటే ప్రధానంగా ఈ వెల్ క్యాపింగ్ ఏదైతే ఉందో వెల్ క్యాపింగ్ ఎప్పటిలోపు చేస్తారు అనేది. వెల్ క్యాపింగ్ కనుక జరిగితే పూర్తిగా మంటలు అదుపులోకి వస్తాయి. పూర్తిగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కాస్తంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. కానీ వెల్ క్యాపింగ్ ఎప్పట్లో జరగదు అనేది చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు అధికారులు. దీనికి కారణం ఏంటి అంటే వెల్ క్యాపింగ్ చేయాలి అంటే మంటలు పూర్తిగా అదుపులోకి రావాలి. దాదాపులో అక్కడ ఆ మోరీఫిల్ 5 ఏదైతే ఆ బావి ఏదైతే ఉందో దాదాపు 2700 మీటర్ల లోతుకి వేశారు. ఆల్రెడీ గతంలో ఒకసారి తవ్వి పూర్తి చేసిన బావి వదిలేసిన బావి మళ్ళీ ఎప్పుడైతే వేరే కంపెనీకి తీసుకున్నారో ఈ డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో సబ్లీజ్ తీసుకున్నారో వాళ్ళు రెండోసారి మళ్ళీ అక్కడ తవ్వకాలు మొదలు పెట్టారు. దాంతో అక్కడ తవ్వే సమయంలో డ్రిల్లింగ్ చేసే సమయంలో చేసిన బాంబింగ్ ఏదైతే ఉందో దాని వల్ల అప్పటికే గ్యాస్ లీక్ అవడం, ఒక్కసారిగా ఫైర్ అవడం ఇదంతా జరిగిపోయింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశం ఒకటే. ఇక్కడ బీఆర్కే న్యూస్ తరపున ఓఎన్జీసీని కానీ లేదంటే ఆ డీప్ ఇండస్ట్రీ కంపెనీని కానీ సూటిగా ప్రశ్నించాల్సిన అంశం, అలాగే అక్కడ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న అంశం ఏంటి అంటే ఆల్రెడీ పాసర్లపూడి బ్లోఅవుట్ 95లో చూశారు. భారీగా అక్కడ 65 రోజుల పాటు మండింది. తర్వాత చిన్న చిన్న లీకేజీలు జరిగినాయి. మొన్న ఆగస్టు 2025 ఆగస్టులో కూడా ఒక ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. కానీ ఇంత లోతుగా 2700 మీటర్ల లోతు తవ్వుతున్నప్పుడు ముందుగా అక్కడ ఇలాంటి ప్రమాదం జరిగితే సత్వరం నివారించే ఎక్విప్మెంట్ ఎందుకు సిద్ధంగా పెట్టుకోలేదు? ఎందుకు ఓఎన్జీసీ కానీ లేదంటే డీప్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో సబ్లీజుకు తీసుకున్న ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎందుకు అప్రమత్తంగా లేరు? అంటే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇప్పుడు అక్కడ వేస్తున్న సూటి ప్రశ్న అదే. ఎందుకంటే కోనసీమ అనగానే అందరికీ గుర్తొచ్చేది చాలా ప్రశాంతంగా ఉంటుంది, తిండికి లోటు ఉండదు, 3 పంటలు పండుతాయి, కొబ్బరి తోటలు ఉంటాయి. ఇప్పుడు కొబ్బరి తోటలు ఈ ప్రాంతానికి సంబంధించి చుట్టూ 1 కిలోమీటర్ సరౌండింగ్ లో మొత్తం మాడి మసి అయిపోయింది. ఇప్పుడు అవి మళ్ళీ ఆ పంట ఇప్పట్లో వచ్చే అవకాశం ఉండదు. అంటే చేతుల కొబ్బరి పంట ఇచ్చే కొబ్బరి తోటల్ని కొబ్బరి చెట్లని చంపేశారు. ఈ మంటలతో పూర్తిగా నాశనం చేసేశారు. అంతేకాదు ఆ పక్కనే ఉన్న పంట పొలాల్లో కూడా ఇప్పట్లో అక్కడ పంటలు పండించే అవకాశం కూడా ఉండదు. ఇక ఇవాళ మహా అయితే ఆ ప్రాంతంలో ఉన్న పొలాన్ని మాత్రమే లీజ్ చేసుకుంటారు. ఈ మోరీఫిల్ 5 ఏదైతే ఉందో బావి తవ్విన పొలం ఏదైతే ఉందో ఆ పొలం యాజమాని దగ్గర లీజుకు తీసుకుని అక్కడ తవ్వకాలు మొదలెడుతుంది ఓఎన్జీసీ. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఒక్కసారి ఆల్రెడీ తవ్వకం పెట్టి ఒక బావి తీసిన తర్వాత దానివల్ల అక్కడ ఖచ్చితంగా చమురు నిక్షేపాలు కనుక పడతాయని తెలిస్తే కొంతవరకు గ్యాస్ ని తీసుకొని వదిలేస్తుంది. ఆ బావి వదిలేసినప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ కొత్త నిక్షేపాలు అనేది ఉత్పత్తి అవుతాయి. మనకి ఏదైనా ఒక బోర్లో కానీ వాటర్ పూర్తిగా కంప్లీట్ తీసేసిన తర్వాత కాసేపటికి మళ్ళీ నీళ్ళు అనేవి ఆటోమేటిక్ గా వస్తాయి. అలాగే ఇక్కడ నిక్షేపాలు కూడా చమురు నిక్షేపాలు ఉన్న చోట బావిలో గనక ఒకసారి తీసి క్లోజ్ చేసేస్తే మళ్ళీ నిక్షేపాలు అనేవి బయటకు వస్తాయి, ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు ఆ నిక్షేపాల కోసం ఈ డీప్ ఇండస్ట్రీ దాన్ని సబ్లీజుకి తీసుకుంది, లీజ్ కూడా కాదు సబ్లీజుకి తీసుకొని అక్కడ ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టేసింది అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం. అయితే దీని మీద కేసులు ఉండవా, అరెస్టులు ఉండవా? మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఒక బస్సు తగలపడిపోయిందంటే ఇమీడియట్ గా బస్సు ఓనర్ అరెస్ట్ చేస్తారు, బస్సు మేనేజ్మెంట్ అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం లేదు కానీ ఆస్తి నష్టం ఉంది. అంతేకాదు ఇక్కడ ప్రజలందరూ భయంతో బిక్కుమంటూ జీవిస్తున్నారు. మళ్ళీ ఏ సమయంలో ఎవడ వచ్చి ఇంకొక వెల్లో మొదలు పెడతారా, ఇంకో బావి తవ్వుతారా,
అర్ధరాత్రులు సౌండ్లు వస్తాయా, కనీసం కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఇప్పుడు ఈ బావి విషయంలో కూడా దాదాపు 15 రోజులుగా కంటిన్యూగా అక్కడ తవ్వకాలు మొదలు పెట్టారు. 2700 మీటర్ల లోతు అంటే ఒక రోజులోనో 2 రోజులు అయ్యే పని కాదు. 15 రోజుల నుంచి, వారం రోజుల నుంచి దాదాపు ఈ ఘటన జరిగి, అంటే ఇది 3 రోజుల నుంచి మడుతుంది. ఈ 3 రోజుల ముందు ఒక వారం రోజుల నుంచి అంటే రోజు రాత్రి పూట ఒక భారీ శబ్దాలు వస్తున్నాయి. భారీ శబ్దాలు వస్తున్నాయంటే అక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా కంటి మీద లేదు, నిద్ర లేదు. సడన్ గా ఫైర్ అయితే అయిపోయింది, వాళ్ళు అక్కడి నుంచి పంపించేశారు, వాళ్ళకి పునరావాసం కల్పించేశారు, భోజనం పెట్టారు, లేదంటే టిఫిన్లు పెట్టారు అనేది. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కరు తిరిగి వాళ్ళ ఇళ్లకు వస్తున్నారు. ఇళ్లకు వచ్చి చూసుకునేసరికి చాలా ఇళ్లలో దొంగతనాలు జరిగినాయి. చాలా ఇళ్లలో వాళ్ళు కనీసం తాళాలు కూడా వేయకుండా కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత్తో పెట్టుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఈ నిర్లక్ష్యం ఓఎన్జీసీ సమాధానం చెప్తుందా, లేదంటే ఆ డీప్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళకి పరిహారం ఆల్రెడీ ఇప్పటికే 3000 రూపాయలంతో పరిహారం ప్రకటించారట ఒక బస్తా బియ్యం, ఇంతటితో చేతులు దులుపుకుంటారా? దీనికైతే ఎవరు సమాధానం చెప్తారు అనేది అక్కడ బాధితులు వేస్తున్న ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సోమశేఖర్. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు కొడంగల్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ గుర్తించింది. అంతకుముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యలకు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో దానికి సంబంధించి సిట్ కూడా దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నెల 16వ తారీఖు సుప్రీంకోర్టులో ప్రభాకర్రావుకు సంబంధించి విచారణ ఉంది. సో ఈలోపే ఏదైతే మొత్తం నివేదిక విచారణ మొత్తం కూడా దాదాపుగా 80% వరకు కంప్లీట్ చేయాలని సిట్ భావిస్తున్న నేపథ్యంలోనే రాజకీయ నాయకులకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి మొన్న ఆదివారం కూడా ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా సిట్ దాదాపుగా 9 గంటల పాటు విచారించింది. దానిలో భాగంగానే మరికొంతమందికి ఈరోజు సిట్ నోటీసులు జారీ చేసింది. మెయిన్గా చూసుకుంటే అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి సొంత తమ్ముడు ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ గురైంది. సీఎం కుటుంబం, ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కుటుంబం ఎక్కువ ఫోన్ ట్యాపింగ్ గురైందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఈరోజు కొండల్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్ బాధితులు, కొండల్ రెడ్డి కావచ్చు, లేదంటే కొంతమంది ఇప్పటికే సిట్ ఎవరైతే ఏ విధంగా మీరు ఫోన్ ట్యాపింగ్ గురయ్యారు ఏంటి మొత్తం కూడా వీళ్ళకి సంబంధించిన డేటా మొత్తం కూడా మొత్తం ఏదైతే సిట్ బృందం ఉందో సిట్ బృందం మొత్తం కూడా డేటా వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఉంది. ఇది మొత్తం కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్గా చూసుకుంటే ఈరోజు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు కూడా కొడుకు కూడా ఈరోజు సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి జైపాల్ యాదవ్ కావచ్చు, చిలుమూర్తి లింగయ్య, వీళ్ళిద్దరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని రోజులు దాదాపుగా ఈ నెల 16వ తారీఖు సుప్రీంకోర్టులో ఉంది. ఈ కేసు మొత్తం కూడా ఈ నెల 30వ తారీఖు జనవరి 30వ తారీఖు కంప్లీట్ చేయాల్సి ఉంది కాబట్టి సో ఈ లోపే మొత్తం కూడా కంప్లీట్ చేయాలని సిట్ అయితే భావిస్తుంది. దీనిలో భాగంగానే ఈరోజు బీజేపీకి చెందిన ఎంపీలు కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా ఫోన్ ట్యాపింగ్ విషయం ఎన్ని రోజులు తేలుస్తారు ఏంటి అనేది కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా మెదక్ ఎంపీ మాట్లాడడం జరిగింది. సో మొత్తం కూడా చూసుకున్నట్లయితే మరికొద్ది రోజుల్లో కొంతమంది కీలక నేతలు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ ఎవరి ద్వారా జరిగింది, ఏ పరికరాలు వాడారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే అంశాన్ని కొంత కీలకంగా సిట్ బృందం అయితే రాబట్టే అంశం ఎక్కువ కనిపిస్తుంది. మెయిన్గా ఏదైతే సిపి సజ్జనార్ నేతృత్వంలో 9 మంది సిట్ బృందం ఉందో వీళ్ళు కొంత దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులు ఫస్టే చెప్పారు, శీతాకాల సమావేశాలు అయిపోయిన తర్వాత రాజకీయ నాయకులకు పలువురికి నోటీసులు జారీ చేస్తాం. సో దానిలో భాగంగానే ఈరోజు నోటీసులన్నీ కూడా జారీ అయినట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్గా అప్పటి సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం దగ్గర కూడా నోటీసులు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హరీష్ రావుకి కావచ్చు లేదా కేటీఆర్కి కావచ్చు. సో మొత్తానికి కూడా నోటీసులు జారీ అవకాశం ఉంది. దీని వెనక మెయిన్ కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి ఎవరు అనేది కూడా సిట్ అదే కోణంలో ఎక్కువగా విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.
రాజా సాబ్ బనశంకర్ వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలకైతే తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల విషయంలో అయితే గతంలో సింగిల్ బెంచ్ తీర్పునైతే హైకోర్టు పుష్ప 2, ఇక ఓజీ, గేమ్ చేంజర్, అఖండ 2 చిత్రాలకే పరిమితం చేసింది. దీంతో రాజా సాబ్ బనశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలకైతే ఊరట లభించినట్లయింది. ఇక సినీ నిర్మాతల వినతులపై అయితే నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అయితే అందిస్తారు. రవీందర్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? పద్మ, ఏదైతే సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఇప్పటి నుంచి కూడా చాలా సంక్షోభంలో మొదలవుతున్న వాళ్ళకు మొత్తం మీద ఏంటంటే కొన్ని పుష్ప 2 కావచ్చు, తర్వాత అఖండ కావచ్చు, కొన్నిటికే పర్మిషన్ కావాలని ప్రభుత్వం ఇస్తే వాళ్ళకి ఇవ్వకపోయినప్పటికీ కూడా వాళ్ళు కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఆ ఫ్రీ షోల మీద వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి ఒక రేటు నిర్ణయించుకొని వాటికైతే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని షోలకే పర్మిషన్ ఇవ్వడం, కొన్ని షోలకు ఇవ్వకపోవడం అనేది వరప్రసాద్ అనేది హైకోర్టును ఆశ్రయించగా, ఆ ఆశ్రయించిన తర్వాత వాళ్ళొక్కరికే పరిమితం చేయడం ఏంటి, ఆ సినిమాలు తీసిన వాళ్ళకే షోటు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, మాకు షోకు నిర్వహించుకోవడానికి అనుమతి లేకపోవడం వల్ల, వీళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టులో గతంలో ఇచ్చిన ఏదైతే కోర్టు ఆర్డర్ కాపీ ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తూ వాటితో పాటు మాకు కూడా సమాన హక్కులు కలగాలి, మేమంతా డైరెక్టర్లు తీసినటువంటి సినిమా అంతా కూడా మాకు కూడా అవకాశాలు కల్పించాలని, అందరికీ కూడా ఒకేలాగా వర్తించాలని చెప్పేసి అని వీళ్ళు కోర్టు పోవడంతో అది కూడా కోర్టు దాన్ని స్టేని ఎత్తేసి అందరికి కూడా సమాన భాగంలో సమానంగా షో నడుపుకునే విధంగా ఒక రేటు నిర్ణయించుకోవాలనుకున్నది. గతంలో పుష్పలో జరిగినటువంటి రేటు ఒక ఎక్కువ రేటు పెట్టి అభిమానాలను తొక్కిసలాటలో ఒక మహిళ తర్వాత ఒక బాబు దుర్మరణం చెందడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం షోలు నడుపుకోవడానికి అత్యధిక రేట్లు పెంచడానికి వేలకు వేలు ఒక షో రిలీజ్ కంటే, సినిమా రిలీజ్ కంటే ముందు వేలకు వేల టికెట్లు పెట్టుకొని దాన్ని ఒకేసారి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా 50-60% ఆ ఒక్కరోజే రాబట్టుకునే ప్రయత్నంలో వీళ్ళు అధిక రేట్లు పెంచి పబ్లిక్ ను నిలువు దోపిడీ చేస్తున్న భావనతోనే ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వడం లేదు. అయినప్పటికీ దాని మీద వ్యతిరేకతతో డైరెక్టర్లంతా కూడా కొన్ని సినిమాలకే పర్మిషన్ ఇచ్చిండ్రు, మాకు ఇవ్వలేదని కోర్టు పోవడంతో ఇది కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర మీరు తెలుసుకోవాలి, మీ నిర్ధారణ ఏంటిది, అసలు మీరు రేటు ఎట్లా పెట్టాలి, మీరు షో చేసి మీ అభిమానులకే ప్రత్యేకంగా ఫస్ట్ రోజు చూపించాలి అనుకుంటే మీరు రేట్ ఎంత పెట్టాలనేది కూడా ఆ నిర్ణయించాల్సింది ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర, హోంశాఖ దగ్గర. దానికి డైరెక్ట్ చేస్తున్నాం. అక్కడ వెళ్ళి మీరు కూర్చొని మీ డైరెక్టర్లు అందరూ కూడా ఒక సమన్వయంతో చేసుకొని తీసుకోవాలి. పబ్లిక్ ను అధిక మొత్తంలో ఫీజులు టికెట్ల రూపాన మీరు మీ ఇన్వెస్ట్మెంట్ అంతా ఒకేసారి వచ్చే విధంగా నిలుదోపిడి చేయకుండా ఉండడానికి కోసమే కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా కోర్టు తుది తీర్పులో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ కి రాసింది కాబట్టి ఇక్కడ నిర్ణయించేటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో ప్రభుత్వం నుంచి ఉండగానే సినిమా ఫీల్డ్ వాళ్ళతో కూడా కానీ ఓ కమిటీ అయ్యి ఆ కమిటీలో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరగబోతుంది. అయితే మొత్తానికి ఏంటంటే పబ్లిక్ ను నిలువ దోపిడీ చేయకుండా, అంటే ఇందులో ఈ కారణం చేతనే ఈ పైరసీ అనేది కూడా పుట్టుకొచ్చేది పబ్లిక్ లో. ఇది పునరావృతం కాకుండా ఉండాలంటే పబ్లిక్ సినిమా చూసే విధంగా ఏర్పాటై టికెట్లు దానికి అందుబాటులో తెచ్చే విధంగా ఉండాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి రిఫర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కమిటీ కూర్చొని ఒక సరైన తేదీ నిర్ణయం తీసుకొని ఒక రేటుకైతే వీళ్ళకైతే ఎడిటర్లు అందరికీ కూడా సినిమా ఫీల్డ్ అందరికీ కూడా ఒక ఉత్సాహం అయితే కలిగే అవకాశం అయితే బెటర్గా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్. ఇవి ఇప్పటి వరకున్న 6 at 6 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.